నమస్కారం అందరికీ. మనం ఈరోజు సిద్దిపేట జిల్లా దగ్గరలోని ఈ పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన పరిసర ప్రాంతాలలో సందర్శన కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ విజిట్ చేయడం గల కారణం ఏంటంటే, ఇక్కడ ఈ జిల్లాలో చూడొచ్చు మీరు, సన్ఫ్లవర్ చాలా అద్భుతంగా పంటలు రైతులు ఇక్కడ పండిస్తున్నారు. ఈ పంటల పక్కన మనము తేనెటీగల పెంపకం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని బాక్సులు కూడా పెట్టడం జరిగింది. చూడొచ్చు మీరు, ఈ బాక్సులు అన్నీ కూడా ఇక్కడ తేనెటీగల బాక్సులు ఒక 200-300 బాక్సులు ఇక్కడ పెట్టి తేనె హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూడొచ్చు మనం ఇక్కడ నెట్లో మన వాళ్ళు వర్కర్స్, బీ కీపర్స్ అందరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సరౌండింగ్ ఎక్కడ చూసినా రైతులు చాలా మంది ఇక్కడ కొన్ని 100 ఎకరాలలో సన్ఫ్లవర్ వేయడం జరిగింది. ఈ సన్ఫ్లవర్లో మనం తేనెటీగల బాక్సులు పెడితే ఇక్కడ తేనె బాగా అద్భుతమైన మంచి తేనె సేకరణ చేస్తున్నాయి తేనెటీగలు. ఒక్కొక్క సన్ఫ్లవర్ చూడండి, దీని అందం అసలు రూపం చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ పొలన్ వస్తుంది, తేనె నెక్టార్ వస్తుంది. కాబట్టి చూడండి, ప్రతి సన్ఫ్లవర్ కూడా ఇప్పుడు కొన్ని చిన్న దశలో ఉన్నాయి, కొంత ఫ్లవర్ మంచి పెద్ద దశలో ఉన్నాయి. చూడొచ్చు, రైతులు మంచి వాటర్ కూడా అందిస్తారు. ఇక్కడ చూడొచ్చు డ్రిప్, ఇట్లా వాటర్ని కూడా టైంకు అందిస్తారు. కాబట్టి ఇక్కడ పచ్చగా అద్భుతంగా మంచి నీళ్ళ సౌకర్యం ఉంది ఈ ప్రాంతంలో రైతులకు. కాబట్టి ఇక్కడ పంట కూడా బాగా వస్తుంది, ఫ్లవర్ కూడా బాగా వస్తుంది. ఇట్లా మధ్యన పైపుల ద్వారా కూడా నీళ్లు అందిస్తూ డ్రిప్ అందించడం జరుగుతుంది. చూడొచ్చు రైతులు ఎంత బాగా పంటలు ఇక్కడ సరౌండింగ్ ఎక్కడ చూసినా ఇక్కడ మీకు సన్ఫ్లవర్ కనపడుతుంటో చూడొచ్చు. కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం తేనెటీగల బాక్సులు పెట్టినాం. పక్కన కొంత చూడొచ్చు మిర్చి పంట అంత అద్భుతంగా లేదు, బాగా ముడుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి పంటలని రైతులు ఇక్కడ సన్ఫ్లవర్ పండిస్తారు బాగా. కాబట్టి మంచి నాణ్యమైన విత్తనాలు వేసి రైతులు పండిస్తున్నప్పుడు మనం ఇక్కడ తేనెటీగల బాక్సులు పెట్టి తేనెని సేకరించడం జరుగుతుంది. ఈరోజు చూడొచ్చు మన వాళ్ళు అంతా పనిచేస్తున్నారు అద్భుతంగా. ఈరోజు మనం ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రతి బాక్స్ని పరిశీలిస్తూ చూడొచ్చు, ఇక్కడ బాక్సులన్నీ పెట్టడం జరిగింది. బాక్సులన్నీ కూడా కొన్ని కొత్తవి తెచ్చి పెట్టడం జరిగింది. బీస్ డెవలప్ అవుతుంటే సూపర్గా పెట్టడానికి ఇక్కడ మన వాళ్ళు హార్వెస్టింగ్ చేస్తారు. కానీ చూడొచ్చు అందరూ పని చేస్తారు బాగా. వస్తారు తేనెటీగల బాక్స్ నుంచి ఫ్రేమ్స్ అన్ని శుభ్రపరిచి ఒక ఫ్రేమ్ని లోపలికి అందిస్తారు. మన వాళ్ళు మొత్తం ప్రతి బీ బాక్స్ నుంచి ఫ్రేమ్స్ తీసి క్లీన్ చేసి హార్వెస్టింగ్కు సంసిద్ధం చేస్తారు. చూడొచ్చు మీరు ఇక్కడ. ఈరోజు తేనె హార్వెస్టింగ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సరౌండింగ్ ఉన్న రైతులని మందలిస్తూ, వాళ్ళని పలకరిస్తూ, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటూ, రైతులకు సన్ఫ్లవర్కు పంటలో తేనె బాక్సులు పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, వాళ్ళు చాలా అద్భుతంగా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మంచి ఫ్లవర్ బాగా వస్తుంది, కాత బాగా వస్తుంది, పూత బాగా వస్తుంది.
గింజ కూడా బాగా నాణ్యంగా వస్తుందనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రైతుల దగ్గర మనం తేనెటీగల బాక్సులు పెట్టడం వల్ల తేనె ఒకటే కాకుండా రైతులకు పాలినేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో చాలా అద్భుతంగా చేయాలని, కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్న వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీ రామచంద్రయ్య, మిత్రా ఫౌండేషన్.